عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين وبه نستعين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إنك لا تهدي من أحببت ولكن الله يهدي من يشاء. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, మనకు ఏ అనుగ్రహాలు అయితే ప్రసాదించారో ఆ అనుగ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ గనక ఈ అనుగ్రహాలు అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ప్రసాదించినవి వాటిని మనం లెక్క పెట్టాలనుకుంటే ఆ అనుగ్రహాల్ని మనం లెక్క పెట్టలేము. ఎగ్జాక్ట్ గా ఎన్ని అనుగ్రహాలు అల్లాహ్ తబారక్ వ తఆలావి మన జీవితాలపై ఉన్నాయి ఒక నంబర్ రూపంలో మనం ఎప్పుడు కూడా దాని గురించి తెలుసుకోలేము. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో అంటున్నారు, వ ఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా tuhsuha. మీరు గనక అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క అనుగ్రహాన్ని లెక్క పెట్టాలనుకుంటే మీరు దాన్ని లెక్క పెట్టలేరు. అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఇన్ని అనుగ్రహాలు ఉన్నాయి, 100 ఉన్నాయి, 1000 ఉన్నాయి, 10,000, 1,00,000, ఇలా ఒక ఫిగర్ లో ఒక నంబర్ లో మీరు అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఇన్ని అనుగ్రహాలు ఉన్నాయని ఎప్పటికీ కూడా లెక్క పెట్టలేరు. అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ఏ అనుగ్రహాలు అయితే ఇచ్చారో ఈ అనుగ్రహాలకి సంబంధించి ఈ నియమతులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అల్లాహ్ తబారక్ వ తఆలా మనతో కోరేది ఒకే ఒక విషయం. అదేమిటంటే అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు, లఇన్ షకర్తుం లఅజీదన్నకుం. ఒకవేళ గనక ఏ అనుగ్రహాలు అయితే నేను మీకు ప్రసాదించాను, అల్లాహ్ తబారక్ వ తఆలా మనకి ప్రసాదించారో వాటిపై గనక అల్లాహ్ అంటున్నారు, లఇన్ షకర్తుం, మీరు గనక కృతజ్ఞత తెలిపితే, లఅజీదన్నకుం, నేను ఆ అనుగ్రహాలు మరిన్ని ఇస్తాను. లఅజీదన్నకుం దీని యొక్క తఫ్సీర్లో ఉలమాలు 2 విషయాలు తెలియజేశారు. ఒకటి ఏమిటంటే, ఏ అనుగ్రహం అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా మీకు ప్రసాదించారో ఆ అనుగ్రహాన్ని ఇంకా ఎక్కువగా అల్లాహ్ తబారక్ వ తఆలా మీకు ఇస్తారు. ఉదాహరణకు మీకు అల్లాహ్ తబారక్ వ తఆలా డబ్బు ఇచ్చారు అనుగ్రహం రూపంలో, లేదంటే అల్లాహ్ తబారక్ వ తఆలా సంతానం ఇచ్చారు. వాటిపై గనక మనం అల్లాహ్ తబారక్ వ తఆలాకు కృతజ్ఞత తెలిపితే అల్హమ్దులిల్లాహ్ అని చెప్పి అల్లాహ్ తబారక్ వ తఆలా ఆ నేమత్ని, ఆ అనుగ్రహాన్ని ఇంకా ఎక్కువ చేస్తారు. ఉలమాలు దీంట్లో ఇంకో అర్థం కూడా తెలియజేశారు. అది ఏమిటంటే, లఅజీదన్నకుం అనగా ఒక అనుగ్రహంపై మనం కృతజ్ఞత తెలిపితే అల్లాహ్ రెండో అనుగ్రహం ప్రసాదిస్తారు, రెండో అనుగ్రహంపై కృతజ్ఞత తెలిపితే మూడోది. ఈ రకంగా ఎన్ని అనుగ్రహాలపై అయితే ఏ విధంగా ఏ రకంగా మనం అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ పోతా ఉంటామో అలాగే అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు మరిన్ని అనుగ్రహాలు అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రసాదిస్తూ ఉంటారు. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా మన నుండి కోరేది ఎలాగైతే నేను చెప్పానో, మనం అల్లాహ్ తబారక్ వ తఆలాకు ఆ అనుగ్రహాలపై కృతజ్ఞత తెలపాలి. అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మనం కృతజ్ఞత తెలపాలి. అంటే ముందుగా ఇది అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క అనుగ్రహం అనే విషయం మనం గ్రహించాలి, ఆ మాట మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ప్రసాదించిన అనుగ్రహాల్లో ఎలా అయితే ఈ రోజు మన ముందు ఏదైతే అంశం ఉందో అది సన్మార్గం, హిదాయత్. అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ప్రసాదించిన అనుగ్రహాల్లో హిదాయత్ ఒక చాలా పెద్ద అనుగ్రహం.
హిదాయత్ అల్లాహ్ తబారక వ తఆలా తరపు నుండి మనకు ఇవ్వబడిన చాలా పెద్ద అనుగ్రహం. అయితే ఈ అనుగ్రహంపై ఎలాగైతే ఈ ఆయత్ ద్వారా నేను మీకు చెప్పానో అల్లాహ్ అనుగ్రహాలపై మనం కృతజ్ఞత తెలపాలి అని, అయితే ఈ అనుగ్రహంపై మనం అల్లాహ్ తబారక వ తఆలాకు కృతజ్ఞత తెలపాలి. ఎలా మనం అల్లాహ్ తబారక వ తఆలాకు కృతజ్ఞత తెలపాలి? మొదటి విషయం, ఏ అనుగ్రహంపై అయినా మనం కృతజ్ఞత తెలపాలంటే ఫస్ట్ మనకు అది అనుగ్రహం అని మనకు తెలియాలి, మనం తెలుసుకోవాలి. అది అల్లాహ్ తబారక వ తఆలా యొక్క అనుగ్రహం అని మనం ఎలా తెలుసుకుంటామో, అల్లాహ్ తబారక వ తఆలా ఎవరికి అయితే ఈ అనుగ్రహాన్ని ప్రసాదించలేదో, ఎవరైతే సన్మార్గంపై లేరో, ఎవరికైతే మార్గభ్రష్టులయ్యారో వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద అనుగ్రహం అనేది. అల్లాహ్ తబారక వ తఆలా మనకు ఈ హిదాయత్ ఏదైతే ప్రసాదించారో ఇది ఎంత పెద్ద అనుగ్రహం అనేది మనం ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే, అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్తల్ని ఈ ప్రపంచంలో పంపించింది దీనికోసమే. అల్లాహ్ తబారక వ తఆలా పుస్తకాల్ని ఈ ప్రవక్తలకి ఇచ్చింది ఈ అనుగ్రహం కోసమే. మానవులు హిదాయత్ పై రావడాలి ఈ కారణం కోసమే అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్తల్ని పంపించారు. అలాగే అల్లాహ్ తబారక వ తఆలా వారికి పుస్తకాలు ఖురాన్ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి ఇచ్చారు. మరియు ఇది ఎంత పెద్ద అనుగ్రహం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జనాలకి వెళ్ళి సన్మార్గ వైపునకు పిలిచి, ఇస్లాం వైపునకు పిలిచి, షిర్కుని దూరమని దావతిచ్చి, ఎప్పుడైతే వాళ్ళు ఇస్లాం వైపుకు రారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఃఖంతో కుమిలిపోయేవారు. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ లో అంటున్నారు, ఫలఅల్లక బాఖిఉన్ నఫ్సక అలా ఆథారిహిం ఇల్లం యుమిను బిహాదల్ హదీథ్ అసఫా. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఏమిటి వీళ్ళు ఎవరైతే దావత్ని హిదాయత్ వైపుకు రావట్లేదు, సన్మార్గం వైపుకు రావట్లేదని అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలు ఎంతమంది ప్రవక్తలు అయితే వచ్చారో, మరియు ప్రవక్త యొక్క వారసులు ఎవరైతే ఉలమాలు ఉన్నారో, ప్రవక్త సల్లల్లాహు యొక్క ఉమ్మతీలు ఉన్నారో, వీరందరి పని ఏమిటి? ఎలాగైతే ఆయత్ నేను చదివాను, అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నారు, ఇన్నల్లాహ యహ్దీ మన్ యషా ఇన్నక లా తహదీ మన్ అహ్బబ్త. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఎవరికి కావాలనుకుంటే వారిని మీరు సన్మార్గంపై తీసుకురాలేరు. వలాకిన్నల్లాహ యహ్దీ మన్ యషా, అల్లాహ్ తబారక వ తఆలా ఎవరిని కావాలనుకుంటారో వాళ్ళే సన్మార్గంపై వస్తారు. అంటే ఈ రోజు మనమందరం ఒకవేళ ఇస్లాం యొక్క అనుగ్రహం దగ్గర ఉంది అంటే, సన్మార్గంపై హిదాయత్ పై మనం ఉన్నాము అంటే అల్లాహ్ తబారక వ తఆలా అనుకున్నారు కాబట్టి మనం ఈ రోజు ముస్లింలుగా ఉన్నాము, విశ్వాసులుగా ఉన్నాము. లేదంటే మనం కూడా అవిశ్వాసులుగా ఈ ప్రపంచంలో జీవితం గడిపే వాళ్ళము. అయితే అల్లాహ్ తబారక వ తఆలా మానవులు ఈ సన్మార్గంపై నడవడానికి, మానవులకు హిదాయత్ కొరకు అల్లాహ్ తబారక వ తఆలా ఇన్ని ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది సన్మార్గంపై నడవడం అనేది ఎంత పెద్ద అనుగ్రహం అని. ఇంకో విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి, అదేమిటంటే ప్రవక్తలు మరియు ప్రవక్తల తర్వాత ఉలమాలు, దాయిలు, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతీలు ఉన్నారో వీళ్ళని అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నారు, నాలుగు అర్థాలు ఉలమాలు తెలియజేశారు. వాటిలో రెండు అర్థాలు నేను మీకు ముందు పెడతాను. ఎందుకంటే ఈ టాపిక్ ఏదైతే ఉందో ఈ రెండు అర్థాలు కాబట్టి ముందు పెట్టడానికి చాలా ప్రయత్నిస్తాను. రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి అల్లాహ్ ఖురాన్ లో అంటున్నారు, ఇన్నక లతహదీ ఇలా సిరాతిల్ ముస్తఖీం. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు సిరాతే ముస్తఖీం ఏదైతే ఉందో, రుజు మార్గం ఏదైతే ఉందో, సన్మార్గం ఏదైతే ఉందో, మీ పని ఏమిటి? ఆ దారి చూపించడం. అదే మాట అల్లాహ్ అక్కడ అన్నారు, ఇన్నక లా తహదీ మన్ అహ్బబ్త. ఒక చోట అంటున్నారు మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి రుజు మార్గం, సన్మార్గంపై నడిపించలేరు. ఇక్కడ అల్లాహ్ అంటున్నారు, ఇన్నక లతహదీ ఇలా సిరాతిల్ ముస్తఖీం, మీరు సిరాతే ముస్తఖీం పై నడిపించేవారు. అంటే దాని యొక్క అర్థం ఏమిటి? సిరాతే ముస్తఖీం చూపించేవారు. సన్మార్గం ఏమిటి అని ఇతరులకు చెప్పేవాడు. మనందరి పని కూడా ఇదే, ప్రవక్తలందరూ కూడా చేసింది అదే. ప్రళయ దినం రోజు కొంతమంది ప్రవక్తలు వస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాగైతే హదీస్ లో తెలియజేశారు, కొంతమంది ప్రవక్తలు వస్తారు, వారితో పాటు ఒక 50 మంది ఉంటారు. కొంతమంది వస్తారు, వారితో పాటు 40 మంది. కొంతమందితో పాటు ఇద్దరు వారిపై విశ్వసించిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రవక్తలు ఉంటారు, వారితో పాటు ఒక్కరు కూడా ఉండరు. అయితే ఏమిటి? ఆ ప్రవక్తలు వారికి అల్లాహ్ తబారక వ తఆలా ఏ పని అయితే ఇచ్చారో, ఏ
విషయం అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా ఆ ప్రవక్తలపై విధి చేశారో ఆ పని వాళ్ళు చెయ్యలేదా? అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క సమాచారం ఏదైతే ఉందో, మెసేజ్ ఏదైతే ఉందో అది వారి యొక్క ఉమ్మతీలు ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళు అందజేయలేదా అంటే దాని యొక్క సమాధానం ఏంటంటే వాళ్ళు చేశారు. వాళ్ళ పని ఏమిటి? రుజువు మార్గం చూపించడం. ప్రవక్త సల్లం కూడా అదే అంటున్నారు, ఓ ప్రవక్త సల్లం, మీరు రుజువు మార్గం ఏదైతే ఉందో ఆ మీ పని చూపించడం, దానిపై నడిపించడం ఎవరి పని? అల్లాహ్ తబారక్ వ తఆలా పని. అయితే ఇది ఎంత పెద్ద అనుగ్రహం అంటే మనం అనుకుంటే మనం సాధించేది కాదు. మనం అనుకోని హిదాయత్ పై మనం రాలేము. ఎవరు అనుకున్నా సరే, ఒకవేళ ప్రవక్తలు అనుకున్నా సరే, వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క సంతానము, వీళ్ళు కూడా ఈ రుజు మార్గంపై, ఈ సిరాతే ముస్తఖీంపై వారు రాలేరు. హజరత్ అలైహిస్సలాం యొక్క ఉదాహరణ మన ముందు ఉంది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ఉదాహరణ మన ముందు ఉంది. హజరత్ నూహ్ అలైహిస్సలాం యొక్క కొడుకు విశ్వసించలేదు, అల్లాహ్ తబారక్ వ తఆలా అనుకోలేదు, ఆయన విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం ఎన్నిసార్లు ఆయన కొడుకుకి హిదాయత్ వైపుకు, ఇస్లాం వైపుకు ఆహ్వానించి ఉంటారు. అయినా కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా అనుకోలేదు కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా ఆయనకు రుజు మార్గంపై, సిరాతే ముస్తఖీంపై నడిపించాలి అని అనుకోలేదు కాబట్టి ఇస్లాం స్వీకరించలేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క తండ్రి, ఆయనకు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం ఎన్నిసార్లు ఇస్లాం వైపుకు ఆహ్వానించారు, సన్మార్గం వైపుకు ఆహ్వానించారు, కానీ హిదాయత్ అల్లాహ్ తబారక్ వ తఆలా ఆయనకు ప్రసాదించలేదు కాబట్టి ఆయన హిదాయత్ పై రాలేదు. అయితే మొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ అనుగ్రహం, ఈ యొక్క సన్మార్గంపై నడవడం, హిదాయత్ పై ఉండడం, ఇది ఏదైతే అనుగ్రహం ఉందో ఇది చాలా పెద్ద అల్లాహ్ తబారక్ వ తఆలా తరపు నుండి మనకు ఇవ్వబడిన అనుగ్రహం, చాలా పెద్ద వరం ఇది. అందుకని దీని మనం ఏ పనులు చేస్తే ఈ అనుగ్రహంపై మనం ఉంటాము, ఏ దూరం అయిపోతాము, ఈ విషయాలు చేయాల్సిన పనులు చేస్తూ ఏ పనుల నుండి అయితే దూరంగా ఉండాలో ఆ విషయాలు ప్రయత్నించాలి. అయితే ఎలాగైతే మొదట్లో నేను ఒక మాట చెప్పానో, మనం అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మనం ఏమి చేయాలి? అల్లాహ్ తబారక్ వ తఆలాకు కృతజ్ఞత తెలపాలి. అయితే దానికి మొదటి విషయం ఏమిటి? మనకు అర్థం అవ్వాలి, మనం తెలుసుకోవాలి ఇది అనుగ్రహం అని. అప్పుడే మనం ఏమి చేయగలుగుతాము? అల్లాహ్ తబారక్ వ తఆలాకు కృతజ్ఞత తెలపగలుగుతాము. అయితే కొన్ని విషయాలు ఏవైతే నేను మీకు చెప్పాను, దీని వల్ల మనకు ఇది అల్లాహ్ అనుగ్రహం, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క పెద్ద నెమత్ అనే విషయం అల్హమ్దులిల్లాహ్ అర్థం అవుతుంది. దాని తర్వాత కృతజ్ఞత మనం ఎలా తెలపాలి? ఉలమాలు దీనికి సంబంధించి తెలియజేసిన విషయాలు ఏమిటంటే, ముందుగా మనసు అల్లాహ్ తబారక్ వ తఆలాకు కృతజ్ఞత తెలపాలి. దాని తర్వాత మనం నాలికతో పలకాలి, పలికి అల్హమ్దులిల్లాహ్. మనకు అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ నేమత్ ఇచ్చినా సరే, ఏ అనుగ్రహాన్ని ప్రసాదించినా సరే, ముందుగా మన మనసు ద్వారా అల్లాహ్ తబారక్ వ తఆలాకు కృతజ్ఞత తెలిపి దాని తర్వాత మనం నాలిక ద్వారా కూడా పలికి అల్హమ్దులిల్లాహ్ అని అల్లాహ్ తబారక్ వ తఆలా ఇంకా వేరే ఏ జిక్ర్లు అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించారో వాటి ద్వారా మనం ఏమి చేయాలి? అల్లాహ్ తబారక్ వ తఆలాకు కృతజ్ఞత తెలపాలి. కనీసం అల్హమ్దులిల్లాహ్ అనే పదాన్ని పలికి అయినా సరే మనం ఈ కృతజ్ఞత అనేది తెలపాలి. దాని తర్వాత మన అవయవాల ద్వారా కూడా మనం కృతజ్ఞత తెలపాలి. మన అవయవాల ద్వారా మనం ఎలా కృతజ్ఞత తెలుపుతాము? ఇప్పుడు ఉదాహరణకు అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు చేతులు ఇచ్చారు. ఈ చేతులు కూడా అయితే ఈ చేతుల ద్వారా నేను అల్లాహ్ తబారక్ వ తఆలాకు కృతజ్ఞత తెలపాలంటే ఈ చేతుల ద్వారా ఏ పని అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు చెయ్యమని ఆదేశాలు ఇచ్చారో ఆ పనులు చేస్తూ, దేని నుండి అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా మనల్ని ఆపారో వాటి నుండి ఈ చేతుల్ని ఆపుకుంటే అవల ద్వారా మనం అల్లాహ్ తబారక్ వ తఆలాకు కృతజ్ఞత తెలిపినట్టు. అలాగే ఈ హిదాయత్ పై కూడా మనం అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కృతజ్ఞత తెలపాలంటే ఏ కారణాల వల్ల అయితే హిదాయత్ మన దగ్గర ఉంటుందో, మన జీవితాల్లో ఉంటుందో, హిదాయత్ పై మనం ఎప్పుడు నడుస్తూ ఉంటామో ఆ కారణాలపై మనం అమలు చేస్తూ, ఏ కారణాల వల్ల అయితే మనం హిదాయత్ నుండి, సన్మార్గం నుండి దూరం అయిపోతామో అలాంటి కారణాలతో మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. సోదరులారా, ఖురాన్ మరియు హదీస్ లో అల్లాహ్ తబారక్ వ తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు కొన్ని విషయాలు తెలియజేశారు. దేని కారణంగా అయితే మనం హిదాయత్ పై ఉంటామో, సన్మార్గం పై ఉంటామో ఈ విషయాలు అల్లాహ్ తబారక్ వ తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. మొదటి విషయం
అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే ఖురాన్ లో మనకు తెలియజేశారో అది ఏమిటంటే తౌహీద్. మొదటి విషయం తౌహీద్. తౌహీద్ ద్వారా మనం అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఈ అనుగ్రహం, సన్మార్గం మరియు హిదాయత్ పై ఉంటాము. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో అంటున్నారు, వమన్ యుమిన్ బిల్లాహి యహ్ది ఖల్బహ్, వమన్ యుమిన్ బిల్లాహి యహ్ది ఖల్బహ్. ఎవరైతే అల్లాహ్ను విశ్వసిస్తారో అల్లాహ్ తబారక్ వ తఆలా వారి యొక్క హృదయాలను సన్మార్గం వైపుకు తీసుకువెళ్తారు. వారి యొక్క హృదయాలను అల్లాహ్ తబారక్ వ తఆలా సన్మార్గంపై పెడతారు. అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ఇచ్చేశారు. ఇప్పుడు మనం తౌహీద్ పై ఉన్నాము. అయితే మనం విశ్వసించిన తర్వాత లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అనే కలిమా మనం పలికాము. దాని తర్వాత ఏ పనులు అయితే మనం చెయ్యాలో, తౌహీద్ అంటే ఏమిటి, తౌహీద్ పై ఉండాలంటే ఏ పనులు చేయాలి మరియు దేని నుండి మనం దూరంగా ఉండాలి, ఆ పనులు గనక మనం చేస్తే అప్పుడు మనం అసలైన విశ్వాసులు మనం అయ్యినట్టు. ఊరికే నాలికతో పలికేసి మనం ఒకవేళ గనక అమలు నుండి దూరంగా ఉంటే అది సరైన ఈమాన్ అవ్వదు, సరైన విశ్వాసం అవ్వదు. అందుకని అల్లాహ్ ఏమన్నారు, వమన్ యుమిన్ బిల్లాహి యహ్ది ఖల్బహ్. ఇప్పుడు సన్మార్గం అంటేనే విశ్వసించడం. కానీ అల్లాహ్ ఇక్కడ ఏమంటున్నారు, ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళని అల్లాహ్ తబారక్ వ తఆలా వారి యొక్క హృదయాలను అల్లాహ్ తబారక్ వ తఆలా సన్మార్గంపై నడిపిస్తారు అని అంటున్నారు. అంటే దాని యొక్క అర్థం ఈమాన్తో పాటు, ఈమాన్ విశ్వసించిన తర్వాత ఏ పనులైతే మనం చెయ్యాలో ఆ పనులు మనం చేస్తూ ఉంటే అప్పుడు మన హృదయాలు ఈ సన్మార్గంపై ఉంటాయి. సన్మార్గంపై ఉండడం ఇది చాలా అవసరం. ఎప్పుడైతే మన హృదయంలో మార్గభ్రష్టత వస్తుందో అప్పుడు మనం కూడా మార్గభ్రష్టత వైపుకు వెళ్ళిపోతాం. అందుకని అల్లాహ్ తబారక్ వ తఆలాతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు. ఏమని చేసేవారు, యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి మార్చే ప్రభువా, నా యొక్క హృదయాన్ని నీ యొక్క ధర్మం, దీని ఇస్లాం ఏదైతే ఉందో దానిపై స్థిరత్వంగా ఉంచు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు. ఎవరైతే ఉలమాలు ఎప్పుడైనా వారి ముందు ఎవరైనా ప్రస్తావన వస్తుంది, ఒక వ్యక్తి ముర్తద్ అయిపోయాడు, ఒక వ్యక్తి మంచిగా నమాజులు చేసేవాడు కానీ ఇప్పుడు నమాజులు వదిలేశాడు, ఒక వ్యక్తి ఇస్లాం పై అమలు చేసేవాడు సడన్ గా ఇస్లాం నుండి దూరంగా అయిపోయాడు, ఇలాంటి వ్యక్తుల ప్రస్తావన ఒకవేళ గనక ఉలమాల ముందు వస్తే వాళ్ళు ఎప్పుడు ఈ దుఆ చదువుతారు, యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్. ఎందుకంటే ఇంకో హదీస్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ఇన్న ఖులూబ ఇబాదిర్ రహమాన్ బైన ఇస్బాయిన్ అసాబిర్ రహమాన్. మనుషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హృదయాలు అల్లాహ్ తబారక్ వ తఆలా రెండు వేళ్ల మధ్య ఉన్నాయి. యుకల్లిబుహా కైఫ యషా. అల్లాహ్ తబారక్ వ తఆలా వారిని ఎలా కావాలంటే ఎటు కావాలంటే అటు తిప్పుతారు. అయితే మన హృదయాలు అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కంట్రోల్లో ఉన్నాయి. అందుకని మనం ఎప్పుడు కూడా మన హృదయాలు సన్మార్గంపై ఉండాలి, హిదాయత్ పై ఉండాలి అని మనం ఎప్పుడు కూడా అల్లాహ్ తబారక్ వ తఆలాతో దుఆ చేస్తూ ఉండాలి. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో దుఆ కూడా మనకు నేర్పించారు, అల్లాహుమ్మా ఇన్ని అఊదు బిక మినల్ హవరి బఅదల్ కవర్. దాని యొక్క అర్థం ఏమిటి, ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా, హిదాయత్ తర్వాత రుజు మార్గంపై వచ్చిన తర్వాత మార్గ భ్రష్టత నుండి నేను నీ శరణ కోరుతున్నాను. ఇస్లాం తర్వాత కుఫర్ నుండి నీ శరణ కోరుతున్నాను. సున్నత్ పై వచ్చిన తర్వాత బిదత్ నుండి నీ శరణ కోరుతున్నాను. చెడు దారి నుండి మంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ చెడు దారిపై వెళ్లకుండా ఉండడానికి అల్లాహ్ తబారక్ వ తఆలా నేను నీ శరణ కోరుతున్నాను. ఈ దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించారు, అల్లాహుమ్మా ఇన్ని అఊదు బిక మినల్ హవరి బఅదల్ కవర్. ఎప్పుడు కూడా మనం తౌహీద్ పై వచ్చిన తర్వాత తబారక్ వ తఆలా మన హృదయాలను హిదాయత్ ప్రసాదిస్తారు, సన్మార్గంపై అల్లాహ్ తబారక్ వ తఆలా తీసుకొస్తారు. తో దుఆ చేస్తూ ఉండాలి. ఇది రెండో విషయం. ఎందుకంటే మనం నమాజ్ లో కూడా ఎప్పుడు సూరే ఫాతిహా చదివేటప్పుడు మనం ఏం చేస్తామండి, దాంట్లో దుఆ చేస్తాము. ఏమంటాం అల్లాహ్ తబారక్ వ తఆలాతో, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా, రుజు మార్గం ఏదైతే ఉందో, సన్మార్గం ఏదైతే ఉందో రుజు మార్గంపై మనల్ని నడిపించు, మమ్మల్ని నడిపించు అని మనం అల్లాహ్ తబారక్ వ తఆలా దుఆ చేస్తాం. ఎందుకంటే రుజు మార్గంపై నడిపించేది ఎవరు, అల్లాహ్ తబారక్ వ తఆలా. ఇది పూర్తిగా అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కంట్రోల్లో ఉంది. అందుకని మనం అల్లాహ్ తబారక్ వ తఆలాతోనే దుఆ చేస్తున్నాము. ఈ దుఆ మనం ఎప్పుడు కూడా ఏదో సూరే ఫాతిహా నమాజ్ లో చదవాలి, సూరే ఫాతిహా చదవకపోతే నమాజ్ అవ్వదు. అందుకని సూరే ఫాతిహాలో
దాని యొక్క అర్థం మనం తెలుసుకొని పూర్తి ఖురాన్ యొక్క అర్థం తెలుసుకోలేము. అందరికీ అంత సమయం కూడా ఉండదు. కనీసం ఏ విషయాలు అయితే ప్రతిరోజు మనకు అవసరం పడే విషయాలు ఉన్నాయో, ఫాతిహా తీసుకోండి. సూరతుల్ ఫాతిహా మనం ప్రతిరోజు ప్రతి నమాజ్ లో ప్రతి రకాత్లో చదవాలి. ప్రతి రకాత్లో చదువుతూ ఉంటాము. అది కూడా పెద్ద సూర ఏమి కాదు, 100 ఆయతులు 200 ఆయతులు ఉన్న సూర ఏమి కాదు, 7 ఆయతులు ఉన్న సూర. ఆ ఆయతులు కూడా పెద్ద పెద్ద ఆయతులు, ఆయతుల్ కుర్సీ లాగా సగం పేజ్ ఉండే ఆయతులు గాని, లేదంటే ఆయతే ముదాయన లాగా పూర్తి ఒక పేజ్ ఉండే ఆయతులు కూడా కావు. చిన్న చిన్న ఆయతులు, 7 ఆయతులు. దీని యొక్క అర్థం ఈజీగా ఒకసారి 2 సార్లు మనం చదివితే, లేదంటే ఎవరి దగ్గర కూర్చొని వింటే మనకు దీని యొక్క అర్థం ఎగ్జాక్ట్ ప్రతి దానికి ఏంటి అర్థం మనకి తెలియకపోయినా దాని యొక్క సారాంశం ఏంటి అనేది ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనకు తెలుస్తుంది. అయితే ఈ సూరతుల్ ఫాతిహా చదివేటప్పుడు దీంట్లో ఇంత మీనింగ్ ఉంది అనేది మనం తెలుసుకొని ఆ అర్థాన్ని మనం చదివేటప్పుడు మేము అల్లాహ్ తబారక్ వ తఆలాకు ఈ రుజువు మార్గంలో దుఆ చేస్తున్నాము. ఆ ఆలోచనతో, ఆ విశ్వాసంతో మనం సూరతుల్ ఫాతిహా చదవాలి. ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు రుజువు మార్గం, సన్మార్గం ప్రసాదిస్తారు. లేదంటే ఏదైతే సన్మార్గం అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ప్రసాదించారో ఆ సన్మార్గంపై ఎప్పుడు కూడా మనం ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా నడిచేలాగా చేస్తారు. మరియు అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో ఇలా అంటున్నారు, వమన్ యఅతసిమ్ బిల్లాహి ఫఖద్ హుదియ ఇలా సిరాతిల్ ముస్తఖీమ్. ఎవరైతే అల్లాహ్ యొక్క ధర్మాన్ని గట్టిగా పట్టుకుంటారో, వమన్ యఅతసిమ్, ఇతిసామ్ అంటే అరబీలో గట్టిగా పట్టుకోవడం, గట్టిగా ఒక వస్తువుని పట్టుకోవడం. అల్లాహ్ అంటున్నారు వమన్ యఅతసిమ్ బిల్లాహ్, ఎవరైతే అల్లాహ్ని పట్టుకుంటారో అంటే అల్లాహ్ యొక్క ధర్మాన్ని గట్టిగా పట్టుకుంటారో, అల్లాహ్ అంటున్నారు వమన్ యఅతసిమ్ బిల్లాహ్ ఫఖద్ హుదియ ఇలా సిరాతిల్ ముస్తఖీమ్. అల్లాహ్ తబారక్ వ తఆలా వారికి సన్మార్గం వైపునకు అల్లాహ్ తబారక్ వ తఆలా దారి చూపుతారు. అయితే ఇక్కడ కూడా అదే మీనింగ్, అదే అర్థం వస్తుంది. మనం విశ్వసించిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఏదో ఈ అనుగ్రహం మనకు దొరికిపోయింది, అల్లాహ్ తబారక్ వ తఆలా దయ వల్ల ఇస్లాం స్వీకరించేశాము, లేదంటే ముస్లింల యొక్క ఇళ్లలో పుట్టాము, ఇస్లాం మనకు దక్కింది, అలా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ అనుగ్రహం మనకు దక్కిన తర్వాత దానికి మనం కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. ఒకటి, తౌహీద్ పై దృఢంగా ఉండి స్థిరత్వంగా ఉండి, ఎందుకంటే స్థిరత్వంగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక సహాబీ వచ్చి ఏమంటున్నారంటే, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఏదైనా నసీహత్ చేయండి, నాకు ఏదైనా నసీహత్ చేయండి. నసీహత్ కూడా చాలా పెద్దగా ఉండకూడదు, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అలా కాదు, చాలా చిన్న మాటల్లో ఉండాలి. ఒక 2 ముక్కల్లో ఏదైనా నసీహత్ చేయండి. ఆ నసీహత్ ద్వారా నేను దానిపై అమలు చేస్తే మరి జీవిత కాలం నేను దానిపై అమలు చేసి ఇహపర లోకాలు నేను సాఫల్యం పొందాలి. అలాంటి నసీహత్ ఉండాలి. అయితే ప్రవక్తలు ఏమన్నారండి, ఖుల్ ఆమంతు బిల్లాహి సుమ్మస్తఖిమ్, నువ్వు ఇలా పలుకు, ఆమంతు బిల్లాహ్, నేను అల్లాహ్ని విశ్వసించాను, దాని తర్వాత ఆ మాటపై నువ్వు స్థిరత్వంగా ఉండిపో. స్థిరత్వం అనేది చాలా అవసరమైన విషయం. ఎంత స్థిరత్వంగా అయితే మనం ఉంటామో అంత ఎక్కువగా ఇన్షాఅల్లాహ్ తబారక్ వ తఆలా అల్లాహ్ తబారక్ ఈ రుజు మార్గంపై, ఈ సన్మార్గంపై, హిదాయత్ అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు నడిపిస్తూ ఉంటారు. ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ విషయం, ఈ సన్మార్గంపై నడిపించడం, హిదాయత్ పై నడిపించడం అనేది కేవలం అల్లాహ్ తబారక్ వ తఆలా చేతుల్లో ఉంది. ఏ ప్రవక్త చేతుల్లో గాని, ఏ వలీ చేతుల్లో గాని, ఏ ఇమాం చేతుల్లో గాని, ఏ ఆలిం చేతుల్లో గాని లేదు. ఎవ్వరు అనుకున్నా సరే, ఎవ్వరి ఒక్క కూడా రుజు మార్గంపై నడిపించలేరు, సన్మార్గంపై నడిపించలేరు. అల్లాహ్ తబారక్ వ తఆలా అనుకుంటే మాత్రమే మనం ఈ సన్మార్గంపై, ఈ హిదాయత్ పై నడవగలుగుతాము. కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ విషయాలు అయితే మనకు తెలియజేశారో ఈ సన్మార్గంపై స్థిరత్వంగా ఉండడానికి ఆ విషయాలపై మనం అమలు చేయాలి. తౌహీద్ని మనం గట్టిగా పట్టుకొని, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ధర్మాన్ని మనం పట్టుకొని, అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ ఆదేశాలు అయితే మనకి ఇచ్చారో ఆ ఆదేశాలపై అమలు చేస్తూ మరియు అల్లాహ్ తబారక్ వ తఆలాతో దుఆ చేస్తూ ఉంటే అప్పుడు మనం ఈ హిదాయత్ పై ఉండగలుగుతాము. అలాగే దాని ద్వారా ఇంకో విషయం, దేని ద్వారా అయితే మార్గంపై ఉండగలుగుతాము, ఒకవేళ ఎవరైనా సరే ఈ సన్మార్గంపై ఉండాలి అనుకుంటే, ఎప్పుడైతే అజాన్ అవుతుందో, ఎప్పుడైతే ముఅజ్జిన్ మస్జిద్ లో అజాన్ ఇచ్చి హయ్యా అలస్ సలా, నమాజ్ వైపుకు రండి, హయ్యా అల్ ఫలాహ్, సాఫల్యం వైపుకు రండి అని ముఅజ్జిన్ అజాన్ ఇచ్చి జనాలను పిలుస్తారో, వాళ్ళు వచ్చి 5 పూట్ల నమాజ్లు మస్జిద్ లో జమాత్ తో పాటు చేస్తారో,
అప్పుడే వాళ్ళు సన్మార్గం పైన ఉంటారు, అప్పుడే వాళ్ళు హిదాయత్ పైన ఉంటారు. ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు. ఆయన అంటున్నారు, అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రతి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రతి ప్రవక్తకు చేయడానికి కొన్ని విధానాలు ఇచ్చాడు. ప్రతి ప్రవక్తకు అల్లాహ్ కొన్ని సున్నతులు ఇచ్చారు. మన ప్రవక్తకి ఇచ్చిన సున్నతులు ఒక సున్నతి ఏమిటంటే నమాజ్ తో పాటు మస్జిద్ లో చదవడం. ఇలా చదివితే గనక మీరు ఆ సున్నత్ పై అమలు చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ గనక లఇన్ తరక్తుం సున్నత నబియ్యికుం లవలల్తుం, ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు అన్హు అంటున్నారు, ఒకవేళ గనక మీరు అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కి ఏ విధానం అయితే ఇచ్చారో, ఏ సున్నతిని అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా ఇచ్చారో ఆ విధానాన్ని గనక మీరు వదిలేస్తే లవలల్తుం, మీరు మార్గభ్రష్టులు అయిపోతారు. నమాజ్ వదలడం వల్ల కాదు సోదరులారా. నమాజ్ వదిలి ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు? మునాఫికులు నమాజ్ ఇంట్లో చేసేవాళ్ళు. కానీ ఎవరైతే నమాజ్ పూర్తిగా వదిలేస్తారో వారికి మనం ఏం పేరు ఇవ్వాలి? ఇక్కడ ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు అన్హు ఏమంటారో ఒక్కసారి గమనించండి. ఎవరైతే జమాత్ వదిలేస్తారో వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతిని వదులుతున్నారు. మరి ఎవరైతే సున్నత వదిలేస్తారో వాళ్ళు ఏమైపోతారు? మార్గభ్రష్టులు అయిపోతారు. అంటే నమాజ్ మస్జిద్ లో వచ్చి జమాత్ తో పాటు చదవకపోతే హిదాయత్ నుండి మనం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జమాత్ తో పాటు మనం నమాజ్ చేయాలి. ప్రతి నమాజ్ మస్జిద్ లో వచ్చి ఎప్పుడైతే ముఅజ్జిన్ హయ్య అలస్ సలా హయ్య అలల్ ఫలా అంటారో మనం ఆ పలుకుకి సమాధానం ఇచ్చి మనం మస్జిద్ లో వచ్చి నమాజ్ చేయాలి. అప్పుడే మనం సన్మార్గంపై ఉండగలుగుతాము. అయితే ఈ కారణాల వల్ల అమలు చేసి ఏదైతే అల్లాహ్ తబారక్ వ తఆలా హిదాయత్ యొక్క అనుగ్రహాన్ని మనకు ప్రసాదించారో ఆ అనుగ్రహంపై మనం ఉండగలుగుతాము. ఆ అనుగ్రహాన్ని మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఉండేలా చేయగలుగుతాము. వీటిని వదిలేసి నమాజ్ విషయాన్ని ఒక్కసారి మనం గమనించాలి. ఎంతమంది ఉన్నారు? అందరికీ తెలిసిన విషయమే 5 పూట్ల ప్రతిరోజు నమాజ్ చదవాలి, జమాత్ తో పాటు చదవాలి. ఎవరైతే ఇస్లాంలో ఉన్నారో, విశ్వాసులు ఉన్నారో, చివరికి అవిశ్వాసులకు కూడా తెలిసిన విషయమే. ముస్లిం గురించి అవిశ్వాసులకి తెలిసిన విషయాలు కొన్ని విషయాలు ఉన్నాయి. ముస్లింలు అంటే ఎవరు అని. వాటిలో ఏమిటి? 5 పూట్ల నమాజ్ వాళ్ళు చేస్తారు, 5 పూట్ల నమాజ్ వాళ్ళు చేయాలి. చాలా మంది ముస్లింలు కూడా అంటారు, ఒకవేళ ఎవరైనా అడిగితే శుక్రవారమే కదా మీరు నమాజ్ చదివేది అంటే వాళ్ళు అంటారు, లేదు 5 పూట్ల నమాజ్ చేయాలి, కాకపోతే మేము చెయ్యము. అందరికీ తెలిసిన విషయమే నమాజ్ చెయ్యాలి అని. అయినప్పటికీ మనం ఏమి చేస్తున్నాము? ఈ నమాజ్ నుండి దూరం అయిపోతున్నాము. ఈ నమాజ్ నుండి దూరం అవ్వడం కారణంగా ఇంకో పెద్ద నష్టం మనకు జరుగుతుంది. అది ఏమిటి? ప్రతి రోజు 5 పూట్ల నమాజుల్లో ఏదైతే నమాజ్ మనం చదువుతాము, ఫరజ్ నమాజ్లు ఎన్ని రకాలు మనం చదువుతామండి? 17 రకాట్లు మనం చదువుతాము. అంటే 17 సార్లు మనం అల్లాహ్ తబారక్ కనీసం ఫరజ్ నమాజ్లు మనం చదివినా, అన్ని సున్నతులు వదిలేసినా, కనీసం ఫరజ్ నమాజ్లు చదివినా సరే కనీసం రోజుకి 17 సార్లు మనం అల్లాహ్కు దుఆ చేస్తాము, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం. ఒకవేళ రోజుకి 17 సార్లు మనం అల్లాహ్ తబారక్ వ తఆలాతో ఈ దుఆ చేస్తే వారానికి ఎన్ని సార్లు మనం అల్లాహ్ తబారక్ వ తఆలాతో ఈ దుఆ చేస్తున్నామో అదే గనక దానికి వ్యతిరేకంగా మనం ఒకవేళ వారానికి ఒకసారి జుమా ఒక రోజు వచ్చి మనం నమాజ్ చదివితే 2 సార్లు 2 రకాతులు 2 సార్లు మాత్రమే దుఆ చేసే అవకాశం మనకు దక్కుతుంది. ఒకవైపు ఇలా చేసే అవకాశాన్ని మనం కోల్పోతున్నాము. రెండో వైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కి ఏ పద్ధతిలో అయితే నమాజ్ చేయమని అల్లాహ్ తబారక్ వ తఆలా ఆదేశించారో ఆ పద్ధతిని వదిలేసి ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు అన్హు చెప్పినట్టు మనం ఆ సున్నతిని వదిలేసి ఏమైపోతున్నాము? మార్గభ్రష్టులు అయిపోతున్నాము. లేదంటే ఈ విషయం మార్గభ్రష్టత వైపుకు వెళ్ళడానికి కారణమవుతుంది. కావున మనం ఈ పనుల్లో ఏవైతే ఉన్నాయో దీనిపై మనం అమలు చేస్తూ ఉండాలి. అలాగే దేని కారణంగా అయితే, ఏ పనుల కారణంగా అయితే హిదాయత్ మన నుండి దూరం అయిపోతుందో, ఈ అనుగ్రహం ఏదైతే మన నుండి దూరం అయిపోతుందో వాటి నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. ఎలాగైతే ఈ యొక్క హదీస్ లో ఒక విషయం మనకు తెలియజేయబడింది. అది ఏమిటి? నమాజ్ జమాత్ తో పాటు చదవకపోవడం ఇది హిదాయత్ యొక్క అనుగ్రహం మన నుండి దూరం అవ్వడానికి ఒక కారణం. అలాగే హదీస్ లో మరి అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో మరెన్నో విషయాలు మనకు తెలియజేశారు. ఎవరెవరికి హిదాయత్ అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రసాదించారు. అల్లాహ్ ఖురాన్ లో అంటున్నారు, ఇన్నల్లాహ లా యహ్దిల్ ఖౌమల్ కాఫిరీన్.
ఇన్నల్లాహ లా యహ్దిల్ ఖౌమల్ ఫాసిఖీన్, ఇన్నల్లాహ లా యహ్దిల్ ఖౌమజ్ జాలిమీన్. ఒక ఆయతలో అల్లాహ్ అంటున్నారు, కాఫిర్లు తిరస్కరించే వాళ్ళు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆదేశాలని, అల్లాహ్ను తిరస్కరించేవారు, లేదంటే ఆదేశాలని తిరస్కరించే వాళ్ళంటే పూర్తిగా ఎవరైతే వాటిపై నమ్మకం పెట్టారో వాళ్ళు కూడా వస్తారు, మరియు అలాగే అమలు పరంగా తిరస్కరించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతో మందికి తెలుసు ఇది చేయాలి, ఇలా అమలు పరంగా వాటిని తిరస్కరిస్తున్నాము. అమలు పరంగా ఏ విషయాలు మనం ఈ మాటలు వచ్చేస్తామో అల్లాహ్ అంటున్నారు, ఇన్నల్లాహ లా యహ్దిల్ ఖౌమల్ కాఫిరీన్. తిరస్కరించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అల్లాహ్ తబారక వ తఆలా హిదాయత్ ఇవ్వరు. ఇంకో ఆయతలో అల్లాహ్ అంటున్నారు, ఇన్నల్లాహ లా యహ్దిల్ ఖౌమజ్ జాలిమీన్. ఎవరైతే వేరే వాళ్ళపై దౌర్జన్యం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని అల్లాహ్ తబారక వ తఆలా హిదాయత్ ప్రసాదించరు. జుల్మ్ అంటే ఇతరులపై దౌర్జన్యం చేయడం మాత్రమే కాదు, మనపై మనం దౌర్జన్యం చేసుకోవడం కూడా. మనపై మనం దౌర్జన్యం చేసుకోవడం అంటే ఏమిటండి? పాపాలు చేయడం, తప్పుడు పనులు చేయడం. దేని నుండి అయితే అల్లాహ్ తబారక వ తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని ఆపారో, ఏ విషయాల్ని అయితే అల్లాహ్ తబారక వ తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన కోసం నిషేధించారో ఆ పనులు చేయడం, ఇది మనపై మనం జుల్మ్ చేసుకున్నట్టు. ఎలా అండి? ఉలమాలు తెలియజేస్తున్నారు, ఒకవేళ గనక మనం ఏదైనా పాపం చేస్తే దాని కారణంగా అల్లాహ్ తబారక చేస్తారు, మనం శిక్ష పడతాము. అయితే ఈ శిక్షకు కారణం ఎవరు? మనమే. మనం తప్పు చేసి దాని కారణంగా మనం అంటే మనపై మనమే దౌర్జన్యం చేసుకున్నట్లు. అయితే జుల్మ్ అంటే ఇతరులపై దౌర్జన్యం చేయడం మాత్రమే కాదు, పాపాలు చేయడం కూడా. ఎక్కువగా అయితే మనం పాపాలు చేస్తూ ఉంటామో ఈ పని మార్గభ్రష్టత్వం వైపుకు వెళ్ళడానికి కారణం అవుతుంది, హిదాయత్ మన నుండి దూరం అవ్వడానికి ఇది కారణం అవుతుంది. అలాగే ఇన్నల్లాహ లా యహ్దిల్ ఖౌమల్ ఫాసిఖీన్. ఫిస్క్ అంటే అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆచరణలు ఏవైతే ఉన్నాయో, అల్లాహ్ యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలని వదిలివేయడం. అంటే ఇది కూడా ఒక రకంగా పాపాలు చేయడం, తప్పుడు పనులు చేయడం. దీని కారణంగా కూడా ఈ హిదాయత్ నుండి మనల్ని మనం దూరం చేసుకుంటాము. కావున ఈ పనులు ఏవైతే ఉన్నాయో వీటి నుండి మనం దూరంగా ఉండాలి. అలాగే ఇంకో హదీస్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అహంకారానికి దూరంగా ఉండమని మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఆదేశించారు. అహంకారం అంటే ఏమిటి? అహంకారం గురించి సహాబాలు అన్నారు, చాలా మంది అనుకుంటారు ఒక వ్యక్తి మంచి బట్టలు వేసుకొని, మంచి చెప్పులు వేసుకొని, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, లేదంటే వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. నా బట్టలు ఇలా ఉండాలి, నేను ఇలాంటి మొబైల్ ఫోన్ యూజ్ చేయాలి, నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, నా నడక ఇలా ఉంటుంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో సహాబాలు అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వీటన్నిటిని చాలా మంది అహంకారం అనుకుంటారు కదా, ఇది కూడా అహంకారమేనా? మనం మంచి బట్టలు వేసుకుంటే మనం అహంకారం చేసినట్ట? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అహంకారం అంటే ఇవన్నీ కాదు, ఎన్ని పైన పైన కనిపించేవి. అహంకారం యొక్క అసలైన అర్థం ఏమిటంటే బద్రుల్ హక్కి వ గమ్తున్ నాస్. రెండు విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఒకటి బద్రుల్ హక్, మొదటి విషయం, సత్యం వచ్చినప్పుడు, వాస్తవాలు మన దగ్గర వచ్చినప్పుడు వాటిని తిరస్కరించడం. సత్యం మన దగ్గర వస్తుంది, హక్ మన దగ్గర వస్తుంది, అయినా సరే నేనెందుకు దీనిపై అమలు చేయాలి, నేనెందుకు ఈ మాట వినాలి? బదరుల్ హక్కి వ గమ్తున్ నాస్. అలాగే జనాలను కింద చూపుతూ చూడడం, ఈడ నాకన్నా తక్కువవాడు. శైతాన్ ఎందుకు ఆదం అలైహిస్సలాంకి సజ్దా చేయలేదు? అల్లాహ్ తబారక వ తఆలా ఎప్పుడైతే అందరికీ అక్కడ ఎవరెవరికి దైవదూతలు ఉన్నారో వారందరినీ, జిన్నాతులను, శైతాన్లను అందరికీ అల్లాహ్ తబారక వ తఆలా ఆదం అలైహిస్సలాం ముందు సజ్దా చేయమంటే శైతాన్ ఎందుకు సజ్దా చేయలేదండి? శైతాన్ ఏమన్నాడు? ఖలక్తనీ మిన్ నారిన్ వ ఖలక్తహు మిన్ తీన్. తబారక వ తఆలా, నువ్వు నాకు అగ్నితో సృష్టించావు, ఆదంను నువ్వు మట్టితో సృష్టించావు, నేను ఆదం ముందు ఎలా సజ్దా చెయ్యను? ఆదం అలైహిస్సలాంను కింద చూపుతూ చూశాడు శైతాన్. ఆ అహంకారం వల్ల శైతాన్ అక్కడ ఏమి చేశాడు? అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆదేశాన్ని తిరస్కరించి మార్గభ్రష్టుడు అయ్యాడు. మార్గభ్రష్టుడు అవ్వడం కాకుండా అల్లాహ్ తబారక వ తఆలాతో ఒక వాగ్దానం చేసి వచ్చాడు. ఏమంటే, ప్రపంచంలో ఎంతమంది జనాలు అయితే వస్తారో ల ఉదిల్లన్నహు, నేను వాళ్ళందరినీ కూడా మార్గభ్రష్టులు చేస్తాను. అయితే కాపాడడం ఆహారం, రెండవది శైతాన్. శైతాన్ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, శైతాన్ యొక్క వస్వసాలు ఏవైతే మన వద్దకు వస్తాయో
మనల్ని మనం కాపాడుకోవాలి. దీనికోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఎన్నో దుఆలు నేర్పించారో దాంట్లో చాలా సులభమైనది అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్. అలాగే పడుకునే ముందు ఆయతుల్ కుర్సీ చదవడం, అలాగే లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ 10 సార్లు చదవడం. ఇలాంటి ఎన్నో దుఆలు ఉన్నాయి. దీని కారణంగా మనం ఏమి చేయవచ్చు? శైతాన్ నుండి, శైతాన్ యొక్క వస్వసాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే శైతాన్ ఈ ప్రపంచంలో రావడానికి ఒక ముఖ్య కారణం అల్లాహ్ తబారక వ తఆలా శైతాన్కు అవకాశం కూడా ఇచ్చారు. శైతాన్ ఏమని వాగ్దానం చేసి వచ్చాడు? లా ఉదిల్లన్నహు, నేను ఖచ్చితంగా వాళ్ళను మార్గభ్రష్టులు చేస్తాను. మరియు శైతాన్ ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాడు. శైతాన్ ఏదో ఒక రకంగా, శైతాన్ అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, నేను వస్తాను, వెనకాల నుండి వస్తాను, ఎడం వైపు నుండి వస్తాను, కుడి వైపు నుండి వస్తాను, పై నుండి వస్తాను, కింద నుండి వస్తాను. దాని యొక్క అర్థం ఏమిటి? ముందు ఒక దారి నుండి వస్తాను, ఆ దారి కనుక ఫెయిల్ అయితే ఇంకో కొత్త దారి తీసుకొని వస్తాను, అది కూడా ఫెయిల్ అయితే ఇంకో 3 దారి ద్వారా నుండి వస్తాను. ఏదో ఒక రకంగా ఆ వ్యక్తిని మార్గభ్రష్టుడు చేసి నేను వదులుతాను. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నారు, నా యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో, నన్ను విశ్వసించే దాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు ఎప్పుడు కూడా మార్గభ్రష్టులు చెయ్యలేవు, వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు జలాలత్ వైపుకు తీసుకువెళ్ళలేవు అని అల్లాహ్ తబారక వ తఆలా కూడా చెప్పారు. కావున మనం ఎప్పుడు కూడా శైతాన్ నుండి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క శరణ కోరుతూ ఉండాలి. మరియు అల్లాహ్ తబారక వ తఆలా ఏ ఆదేశాలు అయితే మనకు ఇచ్చారో మనం అమలు చేస్తూ ఉండాలి. అలాగే సోదరులారా, దేని ద్వారా అయితే ఒక వ్యక్తి మార్గభ్రష్టులు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏ కారణాల ద్వారా ఒక వ్యక్తి మార్గభ్రష్టుడు అవుతాడో, లేదంటే ఒక వ్యక్తి సన్మార్గం వైపుకు వస్తాడో, రెండు కూడా ఉన్నాయి. వ్యక్తి సన్మార్గం వైపుకు వస్తాడు, అలాగే ఒక వ్యక్తి మార్గభ్రష్టత వైపుకు వెళ్తాడు. దానికి ఒక చాలా పెద్ద కారణం స్నేహితులు. దానికి చాలా పెద్ద కారణం స్నేహితులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో ఇలా తెలియజేశారు, ఇన్నమా మసలుల్ జలీసి సాలిహి వస్సూ కమసలి హామిలిల్ మిస్కి వ నాఫిఖిల్ కీర్. మంచి వ్యక్తితో స్నేహం చేయడం, చెడు వ్యక్తితో స్నేహం చేయడం, ఒక ఇతర అమ్మే సెంట్ పర్ఫ్యూమ్ అమ్మే వ్యక్తితో స్నేహం చేయడం, మరియు అలాగే ఒక భట్టిలో పనిచేసే వ్యక్తితో స్నేహం చేయడం, దాని యొక్క ఉదాహరణని ప్రవక్త తెలియజేశారు. ఒక వ్యక్తి గనక ఒకవేళ ఎవరైతే పర్ఫ్యూమ్ అమ్మే వ్యక్తి ఉన్నాడో, సెంట్ అమ్మే వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తితో గనక స్నేహం చేస్తే ప్రవక్త అంటున్నారు, ఆ వ్యక్తికి లాభాలు మాత్రమే ఉంటాయి, ఎలాంటి నష్టం ఆ వ్యక్తికి జరగదు, ఎలాంటి కీడు ఆ వ్యక్తికి జరగదు. ఏమి జరిగినా సరే ఆ వ్యక్తికి మంచి జరుగుతుంది. ప్రవక్త 3 విషయాలు తెలియజేశారు. ఇమ్మా అయ్యుహుదియక, ఒకవేళ గనక పర్ఫ్యూమ్ అమ్మే వ్యక్తితో స్నేహం చేస్తే మొదటి విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి స్నేహితుడు కాబట్టి నీకు గిఫ్ట్ గా ఒక పర్ఫ్యూమ్ ఇస్తాడు. లేదంటే కనీసం నువ్వు అక్కడ వెళ్ళి ఏదో ఒక రోజు నీకు ఏదో ఒక సెంట్ నచ్చుతుంది, అక్కడ ఆ పర్ఫ్యూమ్ నువ్వు కొనుక్కుంటావు. మూడోది కనీసం ఆ వ్యక్తి నీకు గిఫ్ట్ గా ఇవ్వకపోయినా సరే, లేదు నువ్వు కొనకపోయినా సరే, నువ్వు అక్కడ వెళ్ళిన కారణంగా నీకు అక్కడ మంచి సువాసన లభిస్తుంది, కలుగుతుంది. ఏ రోజు కూడా నీకు కీడు కలగదు. అదే గనక భట్టిలో పనిచేసే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అలాంటి వ్యక్తితో, అంటే చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులతో నువ్వు గనక స్నేహం చేస్తే, అక్కడ వెళ్ళి నువ్వు కూర్చుంటే ఏమవుతుంది? ఆ అగ్ని ఏదైతే ఉందో వచ్చి నీ బట్టలపై పడుతుంది. ఆ దానికి కారణంగా నీ బట్టలు కాలిపోతాయి. లేదంటే కనీసం అక్కడ కూర్చోడం వల్ల నీకు మంచి సువాసన అయితే రాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలియజేస్తుంది ఏమిటంటే, స్నేహం చేసేటప్పుడు, స్నేహితులు మనం చేసుకునేటప్పుడు చూసి ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో, సన్మార్గంపై ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లతో మనం స్నేహం చేయాలి. ఎవరైతే తప్పుడు దారులపై ఉన్నారో వాళ్లతో మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రళయ దినం రోజు ఎవరైతే స్నేహితుల కారణంగా మార్గభ్రష్టులు అయిపోతారో, హిదాయత్ నుండి దూరంగా అయిపోతారో, వాళ్ళు పశ్చాత్తాపపడుతూ ఇలా అంటారు, యా వైలత యౌమ యఅబ్దు ਜ਼ਾలిము అలా యదై యఖూలు యా లైతనీ లమ్ అత్తఖిద్ ఫులానన్ ఖలీలా. పశ్చాత్తాపడుతూ ఒక వ్యక్తి ఇలా అంటారు, అరే నేను ఫులానా వ్యక్తికి స్నేహితులుగా చేసుకోకుండా అంటే బాగుండేది. లఖద్ అవల్లని అని దిక్రి బాద ఇజ్ జాని. నా దగ్గర అల్లాహ్ తబారక వ తఆలా నసిహత్ వచ్చింది, ఖురాన్ వచ్చింది, హిదాయత్ చూపించేవారు నా దగ్గర వచ్చారు, సన్మార్గం చూపించేవారు నా వద్దకు వచ్చారు. లఖద్ అవల్లని అని దిక్రి బాద ఇజ్ జాని. నా దగ్గర నసిహత్ వచ్చిన తర్వాత కూడా, హిదాయత్ తర్వాత కూడా నా స్నేహితుడు నాకు మార్గభ్రష్టుడు చేశాడు.
స్నేహితుల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎంతమంది ఉన్నారు వాడి యొక్క అలవాటులు చెడు అలవాటుల్లో మారిపోతున్నాయి. ఇది అలవాటుల వరకు మాత్రమే కాదు, దీని యొక్క ప్రభావం మన ఈమానుపై కూడా పడుతుంది, మన విశ్వాసంపై కూడా పడుతుంది. దీనికి చాలా పెద్ద మరియు మంచి ఉదాహరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాబాయ్ అబూ తాలిబ్. అబూ తాలిబ్ గురించి మనందరికీ తెలుసు. అబూ తాలిబ్ హృదయంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అని నమ్మారు, కానీ ఏ రోజు కూడా నాలికతో పలకలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి విశ్వాసి అవ్వాలంటే ఉలమాలు తెలియజేసిన విషయం ఏంటంటే కౌలుం బిల్ లిసాన్ వ తస్దీఖుం బిల్ జనాన్ వ అమలుం బిల్ అర్కాన్. నోటితో పలకాలి, హృదయంలో నమ్మకం ఉండాలి, అలాగే అవయవాల ద్వారా దానిపై అమలు చేయాలి. మునాఫికులు ఎవరైతే వాళ్ళు నాలికతో పలికేవారు లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్, కానీ హృదయంలో ఆ నమ్మకం, ఆ విశ్వాసం లేదు. అబూ తాలిబ్ యొక్క విషయం ఏమిటంటే ఆయనకు ఆ నమ్మకం ఉంది, విశ్వసించారు. నా ఎవరైతే ఉన్నారో ప్రవక్త అని నమ్మారు, కానీ ఏనాడు కూడా నాలికతో లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అని పలకలేదు. చివరి క్షణాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ తాలిబ్ వద్దకు వస్తున్నారు. వచ్చి ఆయనతో అంటారు, యా అమ్మి కుల్లి కలిమతన్ ఉహాజ్జు లక బిహా ఇందల్లాహ్. ఒక్కసారి నా చెవులో మీరు కలిమ చదవండి. ఎవరికి వినిపించాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు విశ్వసించారు, అల్లాహ్ని విశ్వసిస్తున్నారు, ప్రవక్తని విశ్వసిస్తున్నారు అని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నా చెవిలో ఒక్కసారి మీరు నాలికతో పలకండి, ఉహాజ్జు లక బిహా ఇందల్లాహ్. ఆ ఒక్క పదాన్ని నేను తీసుకొని అల్లాహ్ తబారక్ వ తఆలాతో ఎలాగైనా సరే పోట్లాడి నేను మీకు స్వర్గంలోకి తీసుకెళ్తాను. అప్పుడే ఆ మాట వినంగానే అబూ తాలిబ్తో పాటు ఎవరైతే స్నేహితులు ఉన్నారో ఒక్కసారి గమనించండి సోదరులారా, ఆయన స్నేహితులు ఎవరైతే ఉన్నారో అవిశ్వాసులు అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఏంటి అబూ తాలిబ్, చివరి క్షణాల్లో ముహమ్మద్ మాటల్లో వచ్చేస్తావా? జీవిత కాలం మొత్తం నీ తాత ముత్తాతల యొక్క ధర్మంపై నడిచావు, అబూ తాలిబ్ ధర్మంపై నడిచావు. ఇప్పుడు చివరి క్షణాల్లో ముహమ్మద్ ఏదో అంటున్నాడు కాబట్టి నువ్వు ముహమ్మద్ మాటల్లో వచ్చేస్తావా? ఆ ఒక్క మాటతో అబూ తాలిబ్ ఏమన్నా, నా తాత ముత్తాతల ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మంపై నా శ్వాస వదులుతున్నాను. ఈ చివరి మాట తర్వాత ఆయనకు మరణం వస్తుంది. ఎలాగైతే చెప్పానో హిదాయత్ అల్లాహ్ చేతుల్లో ఉంది, కానీ ప్రపంచంలో అల్లాహ్ తబారక్ వ తఆలా కారణాన్ని పెట్టారు. ఆ కారణాన్ని మనం చూసుకోవాలి. ఇక్కడ అబూ తాలిబ్ విశ్వసించకపోవడానికి అల్లాహ్ తబారక్ వ తఆలా అనుకోలేదు, కానీ ప్రాపంచిక పరంగా దానికి కారణం చూసుకుంటే ఏమిటండి? స్నేహితులు మంచి స్నేహితులు ఉంటే ఎంతో మంది అల్హమ్దులిల్లాహ్ మంచి వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల ఎంతో మంది ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది జాబులు చేసేటప్పుడు, స్కూల్ ముస్లింలతో ఎవరైతే స్నేహం చేశారో వాళ్ళతో ఉండి వాళ్ళ మాటలు విని ఖురాన్ గురించి తెలుసుకొని, అల్లాహ్ గురించి తెలుసుకొని, ప్రవక్త గురించి తెలుసుకొని అల్హమ్దులిల్లాహ్ విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ ఫ్రెండ్స్ స్నేహితుల మాటల్లో వచ్చి మార్గపరుషులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కావున ఏ కారణాల ద్వారా అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు కూడా మన దగ్గర ఉండగలుగుతామో ఆ కారణాలపై మనం చేస్తూ ఉండాలి. మరి ఏ కారణాల ద్వారా అయితే ఈ సన్మార్గం ఏదైతే అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక నియమత పరంగా మనకు ఇచ్చారో దీని నుండి మనం దూరం అయ్యే కారణాలు ఏవైతే ఉన్నాయో మనల్ని మనం దూరం పెట్టుకుంటూ ఉండాలి. అల్లాహ్ తబారక్ వ తఆలాతో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ చేసే విషయాలు మనం విన్నామో వాటిపై అమలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఏ విషయానికి దూరం అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ ఆ విషయాలు దూరంగా ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ఏ పని చేసినా ఖురాన్ మరియు హదీస్ తెలుగులో చేసే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క అనుగ్రహాలు ఏవేవైతే మన జీవితాల్లో ఉన్నాయో వాటన్నిటిపై అల్లాహ్ తబారక్ వ తఆలాకు కృతజ్ఞత తెలిపే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.